మరియు నివే మాపనులు ఉపోద్ఘాతం ఈ సంకీర్తన నిత్య కైంకర్య వైభవం గురించి తెలుపుతుంది. ఒక నిజమైన భక్తుడికి లోకంలో ఇతర పనుల కంటే భగవంతుని సేవించడమే నిరంతర కర్తవ్యం. విష్ణువు యొక్క వివిధ అవతారాలను, రూపాలను స్మరిస్తూ తాను ఆయనకు బంటుగా, దాసుడిగా, కావలివాడిగా ఎలా ఉంటాడో అన్నమయ్య ఈ కీర్తనలో మనోహరంగా వర్ణించారు. తెలుగు సారాంశం: మాకు మళ్లీ చేయవలసిన పనులు ఇవే, వీటిలోనే మేము ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము. నారాయణునకు నమస్కరించడం, భూదేవి నాథుడైన స్వామికి దండం పెట్టడం, లక్ష్మీదేవి ప్రియుని శరణు వేడటం, పాలకడలిపై శయనించిన వానికి జోహార్లు అర్పించడమే మా పని. రామకృష్ణులకు మేము సేవకులం. దామోదరుని దాసులం. వామనమూర్తి వాకిట కావలి కాసేవారలం. సూర్యచంద్రులు కళ్ళుగా కలవాని సేవకులం. మేము ఎల్లప్పుడూ గోవిందునికే కొలువు చేస్తాము. ఆ దైవశిఖామణి వెంటే తిరుగుతాము. మన్మథుని తండ్రియైన హరి ఆజ్ఞలను పాటిస్తాము. చివరకు శ్రీ వెంకటేశ్వరుని సేవలోనే తరిస్తాము. English summary: In this simple yet profound hymn, Annamaya lists the daily spiritual tasks of a true devotee. He declares that his recurring work consists of prostrating before Narayana, saluting the Lord of the earth, seeking refuge in the consort of Lakshmi, and offering respects to the Lord reclining on the ocean. He identifies himself as a loyal servant to Rama and Krishna, a slave to Damodara, and a doorkeeper for Vaman. He pledges to serve only Govinda, follow the Supreme Lord closely, obey his commands, and dedicate his life to the service of Lord Venkateshwar. Vivaranatmaka Visleshana, Pallavi, Madiyu Nive Mapanulu, మెడసితి మిందే మిక్కిలిని. భావము: మాకు పదే చేయవలసిన పనులు ఇవే. ఈ భగవత్ సేవలోనే మేము ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్నాము, సంతృప్తి చెందుతున్నాము. వివరణ: భక్తుడికి దైవజ్ఞ అనేది ఒక విధి కాదు, అది అతడు ఇష్టపడి చేసే నిత్యకృత్యం. చరణం 1: నారాయణునకు నమస్కారము, ధారుణీపతికిని దండము, శ్రీరమణునకును జేరి శరణ్యము, వారిది సాయికి వరుస జోహారు. భావము: నారాయణునకు నమస్కారాలు. భూదేవి పతికి వందనాలు. లక్ష్మీదేవిని రమింపజేసే స్వామికి శరణాగతి. సముద్రం మీద శయనించిన శేషసాయి స్వామికి మా జోహార్లు. వివరణ: స్వామి యొక్క వివిధ వైభవాలను, నారాయణత్వం, భూపతిత్వం, శేషసాయిత్వం స్మరిస్తూ చేసే విన్నపం ఇది. చరణం 2: రామకృష్ణులకు రచనల బంటను, దామోదరునకు దాసుడను, వామనమూర్తికి వాకిటి గొల్లను, సోమర్కనేత్రుని సూరిది లెంకను. భావము: రామకృష్ణులకు సేవ చేసే బంటను నేను. దామోదరునికి పరమదాసుడను. వామనమూర్తి వాకిలి వద్ద కావలి ఉండేవాడను, గొల్లను. సూర్యచంద్రులే కళ్ళుగా కల స్వామికి నిరంతర సేవకుడను, లెంకను. వివరణ: బంటు, దాసుడు, గొల్ల, లెంక వంటి పదాల ద్వారా అన్నమయ్య తన వినమ్రతను, స్వామి పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటారు. చరణం 3: గోవిందునికే కొలువులు సేతుము, దేవోత్తము బడి దిరుగుదుము, భావజగురునకు పంపు నడతుము, శ్రీ వెంకటపతి సేవింతుము. భావము: మేము గోవిందునికే పరిచర్యలు చేస్తాము. ఆ దేవదేవుని వెంటే నీడలా తిరుగుతాము. మన్మథుని, భావజ అయిన ఆ హరి ఆజ్ఞలను, పంపు నెరవేరుస్తాము. ఆ శ్రీ వెంకటేశ్వరుని భక్తితో సేవిస్తాము. వివరణ: జీవితాంతం భగవంతుని అడుగుజాడల్లో నడవడమే శ్రేయస్కరమని ఇక్కడ సందేశం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన దాస్య భక్తి, డివోషన్ త్రూ సర్వీస్ కు నిదర్శనం. లక్ష్యశుద్ధి: భక్తుడికి భగవంతుని సేవ తప్ప మరో లౌకికమైన పని లేదని స్పష్టం చేయబడింది. అనేక నామాలు, ఏకదైవం, నారాయణ, రాముడు, కృష్ణుడు, వామనుడు ఇలా ఎన్నని పిలిచినా ఆ సేవ అంతా ఆ వెంకటేశ్వరుడికే చేరుతుందని అన్నమయ్య భావం. సమర్పణ: తనను తాను ఒక లెంక గా, బంట గా చెప్పుకోవడం ద్వారా అహంకారాన్ని పూర్తిగా వదులుకున్న భక్తాగ్రేసరుని స్థితిని ఇక్కడ చూడవచ్చు. తప్పర దోయవే దైవశిఖామణి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఇంద్రియ నిగ్రహం, ఆర్త ప్రార్థన గురించి తెలుపుతుంది. సాధకుడిలో జ్ఞానజ్యోతి వెలుగుతున్నప్పుడు
ఆ కాంతిని చూసి ఇంద్రియాలు మిడతలలా వచ్చి ఎలా ముసురుతాయో అన్నమయ్య ఇక్కడ ఆవేదనతో వివరించారు. ఈ అవరోధాలన్నిటినీ తప్పదోయవే, తొలగించు అంటూ స్వామిని వేడుకోవడం ఈ కీర్తనలోని ప్రధానాంశం. తెలుగు సారాంశం: ఓ దైవశిఖామణి, నాలోని అజ్ఞానాన్ని, అడ్డంకులను తొలగించు. ఇప్పుడు నీ కృప కోసం నిన్ను ఆశ్రయించాను. మన్ను చూసి మిడతలు దానిమీద పడి చనిపోయినట్లు నా ఆత్మలో జ్ఞానం వెలుగుతుంటే ఇంద్రియాలు వచ్చి నాపై పడుతున్నాయి. పద్మాలు వికసించినప్పుడు తుమ్మెదలు ఎలా వస్తాయో, నా హృదయం వికసించేటప్పుడు అజ్ఞానమనే చీకటి నన్ను చుట్టుముడుతోంది. ఓ శ్రీ వెంకటేశ్వర, నీ భక్తిని నా మనసులో నిలపాలని నేను ప్రయత్నిస్తుంటే వేరే గతి లేక నాలోని అశాంతి నన్ను వేధిస్తోంది. వీటన్నిటినీ నీవే పరిష్కరించాలి. English summary: In this soulful hymn, Annamaya pleads with Lord Venkateshwar to clear the obstacles in his spiritual path. He uses vivid metaphors. Just as moths are drawn to a flame only to be destroyed, his senses swarm around the light of self-realization within him. As his heart begins to bloom with devotion, the darkness of ignorance attempts to cloud it, much like bees flocking to a blooming lotus. He confesses that despite his efforts to fix his mind on God's devotion, he feels trapped by these internal conflicts and asks the Lord to intervene and grant him peace. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: తప్పదోయవే దైవశిఖామణి, ఇప్పుడు నీ కృప నెనసితి నేను. భావము: దైవములలో శ్రేష్ఠుడవైన ఓ స్వామి, నాలోని దోషాలను, ఆటంకాలను పక్కకు నెట్టివే. ఇప్పుడు నీ కృపను కోరి నిన్ను శరణు వేడుతున్నాను. వివరణ: తప్పదోయుట అంటే దోషాలను క్షమించడం లేదా అడ్డంకులను తొలగించడం అని అర్థం. చరణం 1: అనలము బొడగని ఎటునిటూ మిడుతలు కినిసి యందు మగ్గిన ఎట్లు అనువగు విజ్ఞానమాత్మ వెలుగగా మొనసి ఇంద్రియములు మూగి నాకు. భావము: నిప్పును, అనలము చూసి మిడుతలు వచ్చి ఆ మంటలో పడి ఎలా నశించిపోతాయో, నా ఆత్మలో విజ్ఞానమనే వెలుగు ప్రకాశిస్తుంటే నా ఇంద్రియాలు వచ్చి ఆ వెలుగు మీద ముసురుతున్నాయి. వివరణ: జ్ఞానోదయం కలిగే సమయంలో ఇంద్రియ సుఖాలు మరింత బలంగా లాగుతాయని, అది సాధకుడికి ఒక పరీక్ష వంటిదని ఇక్కడ భావం. చరణం 2: అటిముటి గమలములటు వికసించిన మెళసి తుమ్మెదలు మించుగతి తది నా హృదయము తగ వికసించిన తరమైన జ్ఞానతమ మది నాకు. భావము: పద్మాలు వికసించినప్పుడు తుమ్మెదలు ఎలా గుంపులుగా వస్తాయో, నా హృదయం దైవ చింతనతో వికసించే సమయానికి అజ్ఞానమనే చీకటి, జ్ఞానతమము నన్ను ముంచెత్తుతోంది. వివరణ: హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడు పాత వాసనలు, అజ్ఞానపు ఆలోచనలు తుమ్మెదలలాగా వచ్చి చికాకు పెడుతుంటాయని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3: ఈ రీతి శ్రీ వెంకటేశ్వర ఇన్నీయు నూరకే యుండగా నుదిగి యుండే నేరిచినీ భక్తి నిలుపగమదిలో చేరగతిలేక చిమిడీ నదివో. భావము: ఓ శ్రీ వెంకటేశ్వర, ఇవన్నీ ఊరికే ఉండకుండా నన్ను చుట్టుముడుతున్నాయి. నీ భక్తిని మనసులో స్థిరంగా నేను ప్రయత్నిస్తుంటే వేరే ఆధారం లేక నా మనస్సు తల్లడిల్లుతోంది. చిమిడి. వివరణ: స్వయం కృషితో మనస్సును నిగ్రహించడం కష్టమని, భగవంతుని సహాయం ఉంటేనే భక్తి నిలుస్తుందని ఇక్కడ సందేశం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాధకుని అంతర్మథనం గురించి తెలుపుతుంది. జ్ఞానాగ్ని, జ్ఞానాన్ని అగ్నితో పోల్చడం ద్వారా అది అజ్ఞానాన్ని దహించివేస్తుందని చెప్పారు. కాని ఆ అగ్నిని ఆర్పడానికి ఇంద్రియాలు ప్రయత్నిస్తాయని హెచ్చరించారు. ప్రకృతి సహజం. మిడతలు, తుమ్మెదల ఉదాహరణల ద్వారా ఇంద్రియాల చలనం ప్రకృతి సహజమని, దాన్ని దైవబలంతోనే జయించగలమని వివరించారు. పూర్ణ శరణాగతి: నేను నేర్చుకుని భక్తిని నిలుపుదామన్నా కుదరడం లేదు, నీవే కాపాడాలి అనడం ద్వారా అన్నమయ్య పరమ శరణాగతిని ప్రదర్శించారు. మరలి మరలి జయమంగళము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఒక మంగళ గీతం. సాధారణంగా పూజ లేదా ఉత్సవం ముగింపులో ఇచ్చే హారతి ఇది. శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీనివాసుల దివ్య జంటకు నిరంతరం శుభం కలగాలని, వారి అన్యోన్యత లోకానికి క్షేమం చేకూర్చాలని అన్నమయ్య ఈ హారతిని రచించారు. తెలుగు సారాంశం: తిరిగి తిరిగి ఆ స్వామికి, అమ్మవారికి జయమంగళాలు పలుకుదాం. ప్రతిరోజూ శుభమంగళం కలుగుగాక.
లక్ష్మీదేవికి, కమల నేత్రుడైన విష్ణువుకు ప్రేమతో జయమంగళం. దేవతల తల్లియైన ఆదిలక్ష్మికి, దేవతలచే నమస్కరించబడే హరికి శుభ ముహూర్తమున మంగళం. సముద్ర రాజపుత్రికకు, పాలకడలిపై సేనించిన వానికి హారతి. సంపదలకు అధిదేవతకు, కలికి రూపధారి అయిన విభునికి శుభమంగళం. మన్మథుని తల్లికి, శ్రీవేంకటేశ్వరునికి, వారిద్దరి గాఢ కౌగిలికి, అనురాగానికి ఎల్లప్పుడూ మంగళం కలుగుగాక. ఇంగ్లీష్ సమ్మరీ. దిస్ ఈజ్ అ మంగళం, auspicious closing hymn, composed by Annamaya for the divine couple, Lakshmi and Venkateshwar. He repeatedly offers auspicious greetings and the lighting of lamps, Aarti, to them. He praises the union of the goddess born of the ocean and the Lord who reclines upon it, by addressing them as the parents of the universe and Cupid, Chittaja. He celebrates their eternal love and divine togetherness, wishing for auspiciousness to prevail forever at Tirumal. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. మరలి మరలి జయమంగళము, సొరిది నిచ్చలును శుభమంగళము, భావము. మళ్ళీ మళ్ళీ జయమంగళము పలుకుతున్నాము. వరుసగా ప్రతిరోజూ శుభమంగళం కలుగుగాక. వివరణ. భగవంతునికి మంగళం పాడటం అనేది భక్తుడి ప్రేమకు పరాకాష్ట. ఆయన క్షేమమే లోకక్షేమమని భావం. చరణం 1. కమలారమణికి గమలాక్షణకును, మమతల జయ జయ మంగళము, అమర జననికిని అమరవందినకు, సుముహూర్తముతో శుభమంగళము, భావము. పద్మములో నివసించే లక్ష్మీదేవికి, పద్మనేత్రుడైన విష్ణువుకు మా ప్రేమతో, మమతల జయమంగళం. దేవతలకు తల్లియైన అమ్మకు, దేవతలు ములిచే అయ్యేకు శుభ ఘడియలో మంగళం. వివరణ. సృష్టికి మూలమైన తల్లిదండ్రులకు ఇచ్చే వందనం ఇది. చరణం 2. జలధి కన్యకును జలధి సాయికిని, మలయిచును శుభం మంగళము, కలిమి కాంతకా కలికి విభునికిని, సులువుల యారతి శుభమంగళము, భావము. సముద్రుని పుత్రిక, లక్ష్మి, కు, సముద్రంపై సేనించే, శ్రీహరి, కి మనసారా మంగళము. దాయని అయిన కాంతకు, కలికి అవతార విభునికి సులభమైన ఈ హారతితో శుభమంగళము. వివరణ. సముద్రంతో సంబంధం ఉన్న వారి రూపాలను ఇక్కడ అన్నమయ్య గుర్తుచేశారు. చరణం 3. చిత్తజు తల్లికి, శ్రీ వెంకటపతికి, మత్తిల్లిన జయం మంగళము, ఇత్తలనత్తల ఇరువుర కాగిటి, జొత్తుల రతులకు శుభమంగళము, భావము. మన్మథని, చిత్తజుడు, తల్లి అయిన అలమేలుమంగకు, తండ్రి అయిన వెంకటేశ్వరునికి మైమరపించే జయమంగళం. ఇరువురి అన్యోన్యతకు, ఆలింగన సుఖాలకు నిరంతరం శుభమంగళం కలుగుగాక. వివరణ. స్వామి, అమ్మవార్ల శృంగార మూర్తిత్వాన్ని స్మరిస్తూ అన్నమయ్య ఈ హారతిని ముగించారు. తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అని దీని భావం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిత్య మంగళ తత్వం గురించి చెబుతుంది. కళ్యాణ గుణాలు. భగవంతుడు నిత్యం శుభప్రదుడు. ఆయనను స్తుతించడం వల్ల భక్తుడి జీవితంలో అశుభాలు తొలగిపోతాయి. అద్వైత స్థితి. లక్ష్మి, ప్రకృతి మరియు నారాయణుడు, పురుషుడు వేర్వేరు కాదని, వారిద్దరూ కలిసే ఉంటారని ఇరువుర కాగిటి చెప్పడం ద్వారా సృష్టిలోని సమన్వయాన్ని చాటారు. భక్త వాత్సల్యం. భగవంతుడికి హారతి ఇవ్వడం అంటే ఆయన దివ్య తేజస్సు మన హృదయాలలో ప్రకాశించాలని కోరుకోవడం. చదువులోనే హరిని జట్టిగొనవలెగాక. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన కాలం యొక్క విలువ, ఆధ్యాత్మిక జాగృతి గురించి తెలుపుతుంది. గాలి ఉన్నప్పుడే తెడ్డు వేయాలన్నట్లు, బుద్ధి కుశలత ఉన్నప్పుడే హరిని ధ్యానించాలని అన్నమయ్య బోధించారు. సంసారంలో చిక్కుకున్నాక, వృద్ధాప్యం వచ్చాక దైవ చింతన చేద్దామన్నా మనసు సహకరించదని, కాబట్టి ఇప్పుడే భక్తిని సాధించాలని హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం. వివేకంతో చదువుకునే కాలంలోనే హరిని గట్టిగా ఆశ్రయించాలి. అహంకారం, మాయ కప్పేసిన తర్వాత దైవచింతన చేయాలంటే కుదరదు. మందబుద్ధి కలవారికి సంసార బాధలు సహజం, కాని ఈ బాధల్లో ఉంటూనే మోక్షాన్ని సంపాదించుకోవాలి. గాలి వీస్తున్నప్పుడే ధాన్యాన్ని తూర్పెత్తాలి, అవకాశం ఉన్నప్పుడే పని పూర్తి చేయాలి, సమయం మించిపోయాక వెతికితే ప్రయోజనం లేదు. పాపపుణ్యాల బంధం ఉన్నప్పుడే అసలు జ్ఞానాన్ని తెలుసుకోవాలి. నిన్నటి స్థితి నేడు ఉండదు, రేపటి కోసం వేచి చూడటం వ్యర్థం. దేహమున్నంతవరకు ఇంద్రియ బాధలు తప్పవు,
కాబట్టి సాహసంతో భక్తిని సాధించాలి. శ్రీ వెంకటేశ్వరుని దాసుల చెంతచేరి గతిని వెతుక్కోవాలి. English summary. In this cautionary hymn, Annamaya advises that one should take hold of Lord Hari while still possessing the clarity of intellect and youth. Chadhuvu. Once the mind is clouded by ego and worldly desires, it is difficult to find God. He uses a winnow the grain while the wind blows to emphasize acting while the opportunity exists. He argues that one must seek liberation amidst worldly suffering and understand the truth while bound by karma. He concludes that sensory troubles are inevitable for the embodied soul, so one must courageously practice devotion and seek the guidance of Lord Venkateshwar's devotees before time runs out. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. చదువులోనే హరిని జట్టిగొనవలెగాక మదము గప్పిన మీద మగుడ నదిగలదా. భావము. బుద్ధి చురుగ్గా ఉన్నప్పుడు విద్య నేర్చుకునే కాలంలోనే హరిని గట్టిగా పట్టుకోవాలి. అహంకారం, మదం పెరిగిపోయి మనసును కప్పేసిన తర్వాత మళ్ళీ ఆ దైవ చింతన దొరుకుతుందా? దొరకదు. వివరణ. వయసు పెరిగే కొద్దీ లోకజ్ఞానం, అహంకారం పెరిగి భక్తికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే చిన్నప్పుడే భక్తిని అలవర్చుకోవాలి. చరణం 1. జడమతికి సహజమే సంసాయాతన ఇది కడు నిందులో బరము గడియించవలెగాక తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను విడిచి మలచిన వెనక వెదకితే గలదా. భావము. మూఢుడికి సంసార కష్టాలు తప్పవు. కాని ఈ కష్టాల నడుమే మోక్షాన్ని, పరము సంపాదించుకోవాలి. గాలి వీస్తున్నప్పుడే ధాన్యాన్ని తూర్పెత్తాలి. ఆ సమయాన్ని వదిలేసి అంతా అయిపోయాక వెతికితే ఫలితం ఉంటుందా? వివరణ. గాలి ఉన్నప్పుడే తూర్పెత్తుకోవాలి అనే సామెతను అన్నమయ్య ఇక్కడ ఆధ్యాత్మికతకు అన్వయించారు. ఆరోగ్యం. ఓపిరే భగవంతుని సేవించాలి. చరణం 2. భవబంధునకు విధి పాప పుణ్యపు లంకే తివిరి ఇందునే తెలివి తెలుసుకోవలెగాక అవల వెన్నెలోనే అల్లు నేరేళింతే నివిరి నిన్నటి ఉనికి నేటికి గలదా. భావము. సంసారికి పాప పుణ్యాలనే సంకెళ్ళు సహజం. ఈ బంధాల మధ్య ఉన్నప్పుడే పరమాత్మ గురించిన తెలివిని సంపాదించాలి. వెన్నెల ఉన్నప్పుడే దారి చూసుకోవాలి. నిన్న ఉన్న పరిస్థితి ఈరోజు ఉండదు. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికి తెలుసు. వివరణ. కాలం నిలకడ లేనిది. రేపు చూద్దాం అనే వాయిదా పద్ధతి భక్తి మార్గంలో పనికిరాదని హెచ్చరిక. చరణం 3. దేహధారికి గలదే తెగని ఇంద్రియ బాధ సాహసంబున భక్తి సాధించవలెగాక ఈహలను శ్రీవెంకటేశు దాసుల వలన ఊహించి గతిగానక ఒదిగితే గలదా. భావము. శరీరం ఉన్నంతవరకు ఇంద్రియాల వల్ల కలిగే బాధలు ఉండనే ఉంటాయి. కాని వాటిని ఎదిరించి సాహసంతో భక్తిని అలవర్చుకోవాలి. ఈ లోకంలో శ్రీవెంకటేశ్వరుని భక్తుల సాంగత్యం ద్వారా ముక్తి మార్గాన్ని వెతుక్కోవాలి. అలా చేయకుండా కాలక్షేపం చేస్తే మోక్షం దొరుకుతుందా? వివరణ. ఇంద్రియాలను జయించడం కష్టమైనా భగవద్భక్తుల తోడుంటే అది సాధ్యమవుతుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య బోధ మరియు క్రియాశీలత ప్రోయాక్టివ్నెస్ గురించి తెలుపుతుంది. ప్రారబ్ధం వర్సెస్ పురుషార్థం. సంసార బాధలు ప్రారబ్ధం వల్ల వస్తాయి, కాని వాటిని దాటడానికి చేసే ప్రయత్నం, భక్తి మన చేతుల్లోనే ఉంది. అవకాశవాదం. ఆధ్యాత్మికంగా సమయం అనుకూలంగా ఉన్నప్పుడే ఆత్మను ఉద్ధరించుకోవాలని అన్నమయ్య సందేశం. సత్సంగం. సొంతంగా సాధించలేని వారు హరిదాసుల అడుగుజాడల్లో నడవడం ద్వారా సులభంగా గమ్యాన్ని చేరవచ్చని మార్గదర్శనం చేశారు. కలదిగలట్టే కర్మఫలంబులు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన కర్మ పరిపాకం, ప్రకృతి సహజత్వం గురించి తెలుపుతుంది. లోకంలో కొన్ని విషయాలు మన ప్రయత్నం లేకుండానే ఎలా జరుగుతాయో, ఉదాహరణకు నిమ్మకాయకు పులుపు, ముంటికి వాడి, మన జీవితంలో సుఖదుఃఖాలు కూడా అలాగే కర్మను బట్టి వస్తాయని అన్నమయ్య చెబుతున్నారు. అన్నిటికీ మూలం శ్రీవెంకటేశ్వరుని సంకల్పమేనని స్పష్టం చేస్తూ నేటి మన లక్ష్యాన్ని ఈ కీర్తనతో ముగిస్తున్నారు. తెలుగు సారాంశం. కర్మఫలాలు ఎలా ఉండాలో అలాగే ఉంటాయి, వాటిని ఎవరూ మార్చలేరు. నిమ్మకాయకు పులుపును మనమేమైనా తెచ్చిపెట్టామా? లేదు, అది సహజం. బ్రహ్మదేవుడు రాసిన రాత ప్రకారమే జీవికి ఫలితాలు అందుతాయి.
ముల్లుకు తీక్షణతను, వాడిని, చెరకుకు తీపిని మనం కల్పించలేదు. ఒకరికి ఎంత జ్ఞానం నేర్పినా వారి పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే అది వంటబడుతుంది. కొబ్బరికాయలో నీటిని, వేప చెట్టులో చేదును మనం నింపలేదు. అలాగే ప్రాణికి లభించే భాగ్యమంతా శ్రీవేంకటేశ్వరుని దయమీదనే ఆధారపడి ఉంటుంది. మరువానికి సువాసనను, అడవిలో చెట్లను మనం పెంచలేదు కదా. అంతా దైవేచ్ఛే. English summary. In this philosophical song, Annamaya illustrates the law of karma using simple natural phenomena. He argues that the results of one's actions are predestined and natural, just like the sourness in a lemon or the sharpness of a thorn, which no human added. Whether it is the sweetness of sugar cane, the water inside a coconut, or the bitterness of neem, these are inherent properties of nature. Similarly, a person's intelligence and fortune are governed by their past deeds, and the will of Lord Venkateshwar are merely witnesses to this divine design. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కలదిగలట్టే కర్మఫలంబులు, నిలిపతి మానేము నిమ్మకు బులుసు. భావము. కర్మఫలాలు ఎలా రావాలో అలాగే వస్తాయి. నిమ్మకాయకు ఉన్న పులుపును మనం నిలిపి ఉంచామా లేదా మనమేమైనా దాన్ని సృష్టించామా? అది ప్రకృతి సిద్ధం. వివరణ. జీవితంలో జరిగే సంఘటనలు మన నియంత్రణలో ఉండవు. అవి కర్మ ఫలానుసారం జరుగుతాయని పల్లవిలో అన్నమయ్య స్థిరీకరించారు. చరణం 1. ఎంత చేసినా ఇహమున జీవికి, చెంత నజుడు వ్రాసిన కొలదే, వంతల ముంటికి వాడి వెట్టితిము, కొంత తీపు చెరకుకు జల్లితిమా. భావము. ఈ లోకంలో జీవి ఎంత ప్రయత్నించినా బ్రహ్మదేవుడు, అజుడు రాసిన రాత ప్రకారమే జరుగుతుంది. ముల్లుకు వాడిని, దున్హఖాన్నిచ్చే పదును మనమిచ్చామా? చెరకు గడకు తీపిని మనం చల్లామా? వివరణ. సహజ గుణాలను మనం మార్చలేము. అలాగే మన జీవిత గమనాన్ని కూడా బ్రహ్మరాత ప్రకారమే స్వీకరించాలి. చరణం 2. ధనముగ బుద్ధులు గరపిన దేహికి, మును నోచిన నోము ఫలంటే, నినుపు దెంకాయకు నీరు నించితిమా, వనరవేమున జేదు నిచితిమా. భావము. ఒక మనిషికి ఎంత గొప్పగా బుద్ధిమతులు చెప్పినా అది అతడు గత జన్మలో చేసుకున్న పుణ్యాన్ని, నోము బట్టే అతనికి పట్టుబడుతుంది. కొబ్బరికాయలో నీటిని మనం పోశామా? వేప చెట్టులో చేదును మనం నింపామా? వివరణ. జ్ఞానం కూడా సంస్కారాన్ని బట్టే లభిస్తుంది. ప్రకృతిలో అద్భుతాలు ఎలా జరుగుతాయో మనిషి ఎదుగుదల కూడా అలాగే జరుగుతుంది. చరణం 3. ఇరవుగా శ్రీ వెంకటేశుడే ప్రాణికి, కెరలి భాగ్యమొసగిన ఎంతే, మరువమునకు బరిమణము సేసితిమా, పెరిగేటి ఎడవులు పెంచితిమా. భావము. ఏ ప్రాణికైనా సరే శ్రీవేంకటేశ్వరుడు కరుణించి ఎంత భాగ్యం ఇస్తే అంతా లభిస్తుంది. మరువం, సువాసన మొక్క కు పరిమళాన్ని మనమిచ్చామా? అడవులలో చెట్లు పెరిగేలా మనం చేశామా? అన్నీ ఆయన దయవల్లే జరుగుతున్నాయి. వివరణ. చివరకు సర్వం దైవాధీనమని, మన అహంకారం వ్యర్థమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అహంకార విసర్జన, సరెండర్ ఆఫ్ ఈగో గురించి బోధిస్తుంది. సహజత్వవాదం. ప్రకృతిలోని ప్రతి వస్తువుకు ఒక ధర్మం ఉన్నట్లు మనిషి జీవితానికి కర్మ అనే ధర్మం ఉంటుంది. నిమిత్తమాత్రం. అడవిలోని చెట్లు మన ప్రమేయం లేకుండా ఎలా పెరుగుతున్నాయో మన జీవితం కూడా దైవ సంకల్పంతో నడుస్తోందని గుర్తించాలి. సమర్పణ. నేను చేస్తున్నాను అనే భావన కంటే ఆయన ఇస్తున్నాడు అనే భావన మనిషికి శాంతిని ఇస్తుంది.